నమస్కారం. టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లాలో జరుగుతున్న 3వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025లో భాగంగా నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన భద్రత మరియు ఏర్పాట్లను పోలీసులు కట్టుదిట్టం చేశారు. 3వ విడత నామినేషన్ల స్వీకరణ జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కేంద్రాల వద్ద భద్రతా చర్యలను ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షించారు. కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్వాపూర్, శనిగరం, కోహెడ, సముద్రాల గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను హుస్నాబాద్ నియోజకవర్గం పోలీస్ ఏసీపీ సదానందం, సిఐ శ్రీను చైతన్యను పరిశీలించారు. పోలీస్ ఏసీపీ సదానందం నామినేషన్ సెంటర్కు చేరుకుని అక్కడ నామినేషన్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో అడిగి తెలుసుకున్నారు. అలాగే భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది విధుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఏసీపీ పోలీస్ సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా నామినేషన్ సెంటర్కు 100 మీటర్ల లోపు నిషేధిత ఉత్తర్వులు ఖచ్చితంగా అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులు ఉల్లంఘించకుండా ఎవరూ గుమికూడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను దాసోహం చేసుకోవడానికి సర్పంచ్ అభ్యర్థులు హామీలు గుప్పిస్తున్నారు. తనను గెలిపిస్తే గ్రామ ప్రజలను కోతుల బారి నుంచి రక్షిస్తానంటూ ఓ సర్పంచ్ అభ్యర్థి హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అల్లెపు సంపత్ గ్రామంలో కోతులు లేకుండా చేస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. కోతులను పట్టివ్వడానికి 5 ఏళ్లకు గాను 6 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుని కోతులను పట్టిస్తున్నట్టు తెలిపారు. గెలిచినప్పటి నుండి 5 సంవత్సరాల వరకు గ్రామంలో ఒక్క కోతి కూడా లేకుండా పట్టిస్తానని బాండ్ పేపర్ మీద గ్రామస్తులకు రాసిచ్చారు. గత 15 సంవత్సరాల నుంచి గ్రామ ప్రజలు, రైతులు కోతులతో సతమతమవుతున్నారని, ప్రజల ఓట్లతో ఎందరో గెలుపొందినా కోతులను పట్టిస్తామని ఒక్కరు కూడా అనలేదన్నారు. గ్రామంలో కోతుల సంచారం పెరిగి పొలాల వద్ద మొక్కజొన్న, వేరుశనగ పంటలు లేకుండా చేస్తున్నాయని, కూరగాయలు సాగు చేస్తే తినేస్తున్నాయని, ఇండలో చేరి ఆహార పదార్థాలను చిందరవందర చేస్తున్నాయని అన్నారు. ఒక్కలు చేసిన లేదు, మనుషులు ఇంత కూడా ఇంత కూడా కంటలేదు. ఖచ్చితంగా ఈదులలో కూడా పడతాము, పట్టి చూపిస్తాము. గౌరవ సంఘానికి కూడా చెప్తున్నాము, వదిలిపెడతాం కాళేశ్వరం. 50,000కు మించి డబ్బు తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తుఫ్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి సూచించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో చివరి దశ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను ఆయన శుక్రవారం పరిశీలించారు. మండలంలోని పలు గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగుస్తుందని, రేపు నామినేషన్ల పరిశీలన, ఫిర్యాదులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని సూచించారు. ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా డబ్బు, మద్యం తరలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక బృందాలు తనిఖీ నిర్వహిస్తున్నాయని, ఎవరైనా 50,000కు మించి తరలిస్తూ పట్టుబడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ ఉమాదేవి, ఆర్ఐ నర్సింగ్ యాదవ్ పాల్గొన్నారు. అంటే ఎంత వచ్చింది? 75 చెల్లపల్లి చెల్లపల్లి బయట
పైకి అనౌన్స్ చేయండి. ఒక 10 నిమిషాల ముందు టైం అయిపోతుంది, ఎవరైనా ఉంటే లోపలికి రాక ఈ టైం అయిపోతుంది, ఎవరు నింపుకుంటే లోపలికి చెప్పండి సార్. ఎల్దుర్తి మండలంలో 3వ దశలో మా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నామినేషన్స్ గత 3 రోజులుగా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు చివరి రోజు. రద్దీ ఎట్లా ఉంది అని పరిశీలించడానికి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. రద్దీ కూడా క్రమ పద్ధతిలో ఇక్కడ నామినేషన్స్ ఫైల్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఆ సిస్టమ్ అంతా కూడా కొంచెం ఒక ఆర్డర్ ప్రకారం ఒక సీరియల్గా ఉండడం వల్ల ప్రజలకి ఇక్కడ పోవట్లేదు, అంటే ఇబ్బందికరంగా పరిస్థితులు అలాంటివి ఏమీ లేవు. నిన్న కొంచెం ప్రశ్నకు ఉంది, అది కూడా లాస్ట్ మినిట్లో 4 గంటలకు ఎక్కువ మంది రావడం వల్ల ఒక కౌంటర్లో కొంచెం లేట్గా మరి కూడా నామినేషన్ల స్వీకరణ జరిగింది. అదర్వైజ్ ఇంకా వేరే ఇష్యూస్ ఏమి లేవు. ప్రజలకు విజ్ఞప్తి. సిద్దిపేట జిల్లా సముద్రాల బస్వాపూర్ మండలంలో 3వ రోజు నామినేషన్లు జోరుగా కొనసాగాయి. సముద్రాల గ్రామ సర్పంచ్ బానోత్ సురేష్ నాయక్ పార్టీ అభ్యర్థిగా బానోత్ సురేష్ నాయక్ నామినేషన్ వేశారు. ముందుగా గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామ ప్రజలు నాయకులతో కలిసి గ్రామ పంచాయతీ వద్ద కేంద్రానికి చేరుకుని అక్కడి నుంచి బాజా భజంత్రులతో ర్యాలీగా బయలుదేరి వెళ్లి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్వాపూర్ గ్రామాభివృద్ధికి తన శక్తివంచం లేకుండా కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గ్రామశాఖ అధ్యక్షుడు పుల్లూరు నవీన్చారి, శ్యామల, సంతోష్, వేముల శ్రీపాల్, తుపాకుల రవి, గాదాసు భాస్కర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొల్చారం మండల వ్యాప్తంగా 3వ రోజు నామినేషన్ల జోరు కొనసాగింది. నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఆశావాహులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేశారు. రంగంపేట బీఆర్ఎస్ అభ్యర్థిగా అరిగే స్వర్ణలత విజయ్ కుమార్, పైతర యాబన్నగారి రవితేజ రెడ్డి, తుక్కాపూర్ దొడ్ల ఆంజనేయులు, అప్పాజిపల్లి ధనరాజ్, చిన్న గణపురం మల్లేశం, కోనాపూర్ అభ్యర్థిగా మోత్కు నిర్మలా మల్లేశం, వైమందాపూర్ అభ్యర్థిగా పేరోళ్ల నిర్మలమ్మ, సంగాయిపేట పుర్ర సువర్ణ ప్రభాకర్, కిష్టాపూర్ అభ్యర్థిగా గోదావరి, అంసాన్పల్లి గీత రామన్న, కొల్చారం రాజాగౌడ్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా తుక్కాపూర్ శివప్పగారి శ్రీశైలం, రంగంపేట గొండ అనితకృష్ణ, చిన్నగనాపూర్ మధుసూదన్ రెడ్డి, కృష్ణాపూర్ ప్రవళిక మల్లేశం గౌడ్, పైతర ఎల్లుగారి శ్రీనివాసరెడ్డి, అంసాన్పల్లి సామేల్, కోనాపూర్ మల్లేశం, కొల్చారం దేవన్న, శేఖర్, బీజేపీ అభ్యర్థులుగా పోతంశెట్టిపల్లి దయాకర్, చిన్న గణపురం హరీష్ పంతులు, కొల్చారం రాజేందర్ ఆయా గ్రామాల్లో ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈరోజు ఎడిగడ మందాపూర్ నుంచి గ్రామ పంచాయతీ సర్పంచ్గా మా అమ్మ అయినటువంటి పేరుల విమలమ్మ గారిని మా గ్రామస్తులందరూ ఏకాగ్రంగా ఎన్నుకొని అందరూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో 3వ విడతలో భాగంగా కొల్చారం మండలంలోని తుక్కాపూర్ గ్రామం నుంచి ఈరోజు భారీ ఎత్తున సర్పంచ్ అభ్యర్థి ఈరోజు మండలం తుక్కాపూర్ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ చేయడానికి రావడం జరిగింది. మా ఊరి గ్రామ ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కలిసి 2వ సారి
నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచినందుకు పంచాయతీ ఎన్నికల 3వ విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. మండలంలోని శంషారెడ్డిపల్లి తాండా గ్రామ పంచాయతీ స్థానం ఎస్టీ జనరల్ రిజర్వ్ కాగా ఆ గ్రామం నుంచి ఒక్కరే సర్పంచ్ స్థానానికి భానోత్ గణేష్ నామినేషన్ దాఖలు చేశారు. చివరి క్షణంలో గణేష్ పై తన తనయుడు భానావత్ వినోద్ తన తండ్రిపైన నామినేషన్ వేసేందుకు రాగా తాండావాతులు ఏకగ్రీవం చేసుకుందామని వారించారు. వినోద్ తన వెనను అని పోటీలో ఉంటానని నామినేషన్ పత్రాలతో ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలోకి వెళ్లగా అక్కడే ఉన్న గిరిజనులు ఆయనను నామినేషన్ వేయొద్దని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అప్పటికే అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. మనస్తాపానికి గురైన వినోద్ పత్రాలను చిచ్చివేసి ఆరుబయటకొచ్చారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ వేసేందుకు వచ్చిన వారికి రక్షణ కల్పించాల్సిన అధికార యంత్రాంగం ఈ తతంగం చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో అక్కడ గల పలువురు ఇదేమి రాజ్యాంగం అంటూ చర్చించుకున్నారు. पेपर में भारी काढन तयार आहे का कोर्चार हो మాట్లాడింది మనం ఒకటి చెప్తాం ఒకడు కాదు అంటే వాడు మనం మించిపోతే వాడు చంద్రమని చెప్పినాం పోతే పోనీ ఉప సర్పంచ్ పూర్తి చేసి వాడు ఫైటింగ్ చేసి మీకు అంత ప్రకారం అన్ని విధాలు మాట్లాడి సెట్ చేసి అంత అయిపోయినాక మళ్ళీ ఖరాబ్ చేసుకోకూడదు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బానోతు లింగం నాయక్ మాట్లాడుతూ ఆయన ప్రజా జీవితంలో ఒక మహోన్నత వినేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతీయుల గుండెల్లో చిరస్మరణీయుడని ఆయన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్తించారు. ఆయన బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడిచి ఆయన ఉన్నత ఆశయాలు నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు అన్నారు. బస్వాపూర్ గ్రామంలో అంబేద్కర్ వర్ధంతి అందరూ కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ నిర్మాత. ఆయన కృషి వల్లనే ఈరోజు మనము ప్రతి పౌరుడు ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలోని పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన 63వ హోంగార్డ్స్ రైజింగ్ డే పరేడ్ లో జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డ్స్ సిబ్బందికి రైజింగ్ డే శుభాకాంక్షలు తెలిపారు. హోంగార్డ్స్ వ్యవస్థ 1946లో ముంబై వరద విపత్తుల్లో కీలక సహాయక చర్యల్లో పాల్గొనడం ద్వారా ప్రారంభమై అప్పటి నుంచి దేశవ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణలో విశిష్టమైన సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో ప్రస్తుతం 142 మంది హోంగార్డ్స్ సిబ్బంది వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతలు, కమ్యూనిటీ
సెక్యూరిటీ, పోలీసింగ్, పండగల బందోబస్తు, ఎన్నికల సమయంలో భద్రతా బాధ్యతలు వంటి కీలక రంగాల్లో హోంగార్డ్స్ పాత్ర అపూర్వమని ఎస్పీ ప్రశంసించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డ్ సిబ్బందికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయాలను ఎస్పీ వివరించారు. మంది హోంగార్డ్స్ ఉన్నారు. వీళ్ళందరూ 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పనిచేస్తున్నారు. అలాగే 4,74,000 మంది విధులలో ఉంటారు. అలాగే చాలా మంది విధులలో కూడా రోడ్ యాక్సిడెంట్లో కానీ ప్రమాదాలు జరుగుతున్న ఎవరు కూడా మీరు మీ కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకొని మీకు ఏదైతే డ్యూటీ ఇస్తారో విధులలో పాల్గొంటున్న అమరులకు నా ప్రగడ నివాళులు అర్పిస్తాను. వారి త్యాగాలు అందరికీ స్ఫూర్తిదాయకం. సో మన దగ్గర వచ్చేసి హోంగార్డ్ స్ట్రెంత్ 142 ఉన్నారు. అందులో 132 మెన్ అండ్ మన ఉమెన్ 10 మంది ఉన్నారు. సో ఓడి 138 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం జిల్లా పోలీస్ తరఫున ఒకసారి హోంగార్డ్ సంక్షేమానికి ఎప్పుడూ కృషి చేస్తూ ఉంటాము. దానివల్ల మొట్టమొదటిసారిగా మెదక్ జిల్లా మార్చుకోండి. దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. సో ఏమైనా కేసు ఆఫ్ ఇండియన్ చేస్తే అన్ఫార్చునేట్ అయితే మనకు ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది, ఫ్యామిలీకి ఇబ్బంది కాకుండా. సో అది కూడా అందరూ ఒకసారి అనుకుంటాండి. బాడీ చెకప్ కూడా ఉంటుంది. అందులో ఫుల్ బాడీ చెకప్ ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ ట్రాఫిక్ వస్తే మనకు కూడా పోలీస్ స్టేషన్ వస్తే ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పరేడ్ అలవెన్స్ కూడా మనకు 100 నుంచి 200 పెంచడం జరిగింది. 100 to 200 పెంచారు. దాంతోపాటు 5 lakhs సిగ్నేచర్ మరియు న్యాచురల్ డెత్ అలాగే యాక్సిడెంట్ ద్వారా కూడా హోంగార్డ్కి ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు ఇస్తూ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. సో రీసెంట్గా మా దగ్గర చనిపోయిన టి మహేందర్ అలాగే శివరాం ఇద్దరు కూడా 5 లక్షలు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ నుంచి. స్థానిక సంస్థల నామినేషన్ల పర్వంలో భాగంగా పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న నేపథ్యంలో పంచాయతీ సెక్రటరీలకు ఎంపీడీఓకు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దోమ మండల పరిషత్ కార్యాలయంలో జరిగింది. వివరాలకు వెళ్తే దోమ మండలంలో మొత్తం 36 గ్రామ పంచాయతీలుండగా ఆర్ఓలు పంచాయతీ సెక్రటరీలకు విధులను కేటాయించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నామినేషన్ల చివరి రోజు కావడంతో రిపోర్ట్ విషయంలో గందరగోళం నెలకొందని ఎంపీడీఓ సెక్రటరీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము విధుల పట్ల సక్రమంగానే నిర్వహించామని, ఆర్ఓలతో సమన్వయం చేసుకుంటూ విధులు చేసినప్పటికీ ఎంపీడీఓ తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ యూజ్లెస్ ఫెలోస్ అని పలువురు సెక్రటరీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో జూనియర్ అసిస్టెంట్ జోక్యం చేసుకుని మీడియాను అడ్డుకున్నాడు. ఓ పత్రికకు సంబంధించిన రిపోర్టర్ వీడియో తీస్తుండగా వీడియో తీయడానికి నువ్వెవరి అంటూ దురుసుగా ప్రవర్తించారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను హరించే విధంగా జూనియర్ అసిస్టెంట్ ప్రవర్తించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఎంపీడీఓ గ్యామాన్ వివరణ కోరగా ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా డేటా ఇవ్వడంలో సెక్రటరీ అలసత్వం వహించారన్న నేపథ్యంలో సమావేశం ఏర్పాటు చేసి మందలించామన్నారు. సరైన డేటాను సరైన సమయంలో అందిస్తే ఉన్నతాధికారులకు నివేదించేందుకు ఎంతో సులువుగా ఉంటుందని చెప్పామన్నారు. మీడియా పట్ల జూనియర్ అసిస్టెంట్ వ్యవహరించిన తీరుపై మెమో జారీ చేస్తామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కన్హా శాంతివనంలో గ్లోబల్ గీతోపదేశ్ సమ్మిట్ నిర్వహించారు. ఈ సమ్మిట్కు ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ భగవద్గీత ప్రపంచ మానవాళికి ధర్మాన్ని, ఆధ్యాత్మికతను, మానవత్వాన్ని పరిచయం చేస్తుందన్నారు. ప్రతి మనిషి జీవనం ఈ మూడింటి మీద ఆధారపడి ఉంటుందన్నారు. నేటి యువత ఆధ్యాత్మికత అలవర్చుకుని గీతలో ఉన్న సారాన్ని పాటించి జీవితాన్ని మంచిదారిలో నడపాలన్నారు. గ్లోబల్ గీతా కాంపిటీషన్లో వివిధ దేశాల నుంచి గ్లోబల్ గీతా శ్లోక పోటీల్లో పాల్గొన్న 5,000 మంది విద్యార్థుల నుంచి కాంపిటీషన్లో గెలుపొందిన విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. नित्ययुक्ता उपासते श्रद्धामताः अथ चित्तम्
Kaushik from Narduni Public School, Mississauga, Canada. She's not here. What's in a nutshell what this Greek text is going to be about? మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి పీర్జాదిగూడ చెన్నారెడ్డి ఎన్క్లేవ్లోని హరిహర శ్రీ సాయి సౌఖ్య అపార్ట్మెంట్లో తీన్మార్ మల్లన్న నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర్చారి అంత్యక్రియలు నేడు జరగనుండటంతో అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీన్మార్ మల్లన్నను గృహ నిర్బంధం చేసినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తీన్మార్ మల్లన్న ఫ్లాట్తో పాటు పరిసరాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలను మరింత పటిష్టం చేయడంలో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి ఆపరేషన్ కవచ్ పేరుతో నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా నాకాబందీ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ చరిత్రలోని మునిపెన్నడూ లేని రీతిలో చేపడుతున్న ఈ కార్యక్రమంలో దాదాపు 5,000 మంది పోలీస్ సిబ్బందితో పాటు ఆయన పాల్గొంటున్నారు. ఏకకాలంలో 150 కీలక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్ విభాగాలతో పాటు ఆర్మ్డ్ రిజర్వ్, బ్లూ కోల్స్, పెట్రోలింగ్ బృందాలు సంయుక్తంగా పాల్గొంటున్నాయి. ప్రజా భద్రత కోసం చేపట్టిన కార్యక్రమంలో నగర పౌరులందరూ పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కమిషనర్ సజ్జనార్ కోరారు. ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని తెలిపారు. చాంద్రాయణగుట్టలో జరిగిన ఆపరేషన్ కవచ్లో అడిషనల్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ పాల్గొన్నారు. from ICCC, SHO August. Alpha sir line number matter. Alpha to SHO habits. అదే కొంతమంది కానిస్టేబుల్స్ అట్లా నిలబడి ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పాలి. వెహికల్స్ ఆపడం కొంచెం చెక్ చేయడానికి స్క్రీన్ పైన చూస్తున్నాను. జస్ట్ కొంతమంది ఎట్లా నిలబడి చూస్తున్నారు. ఒక మహారాష్ట్ర వెహికల్ వచ్చింది చూడండి, 2424, అది కొంచెం గట్టిగా చెక్ చేయండి. ఏమైంది చూడండి. ఇంకోటి కర్ణాటక బండి కూడా వచ్చింది చూడండి, K6660 ఉంది ఆ నంబరు. ఆ వెహికల్ కూడా చెక్ చేయండి. 466 ఉంది, 4666. హైదరాబాద్ సిటీ పోలీసు ఆపరేషన్ కవచ్ పేరుతోని సిటీలో మొత్తం దాదాపు 150 చోట్ల వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. సంశయాస్పద వ్యక్తుల్ని, సంశయాస్పద వెహికల్స్ ని, అదేవిధంగా డ్రగ్స్ కోసము దొంగతనం చేసిన వెహికల్స్, నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ ని, అదేవిధంగా వేరే వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయ్యే పర్సన్స్ కూడా చెక్ చేయడానికి ఈ ఒక్క ఆపరేషన్ కవచ్ ని మనము ప్లాన్ చేయడం జరిగింది. దాదాపు 5,000 సిబ్బందితోని ఈ కవచ్ ప్రోగ్రామ్ ని మనము కండక్ట్ చేయడం జరుగుతుంది. రాత్రి 10:30 గంటల నుంచి ఉదయం 12:30 గంటల దాకా ఆల్మోస్ట్ తెల్లారుజామున దాకా మనము ఈ వెహికల్ చెకింగ్ చేయడము, తర్వాత
కొన్ని ఏరియాస్ లో ఫుడ్ పెట్రోలింగ్ చేసి ఆ ఏరియాని డామినేట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నేను అక్కడ మన టోలీ చెక్ చేసి ఇక్కడ మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా కూకట్పల్లి వై జంక్షన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ చూపించిన సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామిక విలువలు దేశానికి శాశ్వత ప్రేరణగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రతి పౌరుడికి సమాన హక్కులు, అవకాశాలు అందించే రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్కు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. అంబేద్కర్ సిద్ధాంతాలు, విలువలు యువతకు మార్గదర్శకాలని పేర్కొన్న రాజేశ్వరరావు సామాజిక సమానత్వం సాధనలో ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన బాధ్యత ఉందన్నారు. అంబేద్కర్ స్ఫూర్తిని నేటి తరం యువత, విద్యార్థులు కొనసాగించాలని మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున గౌడ్ సూచించారు. భారత రాజ్యాంగ సృష్టికర్త, రాజ్యాంగం ద్వారా దేశానికి దశాదిశ చూపిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున గౌడ్, పట్టణ పార్టీ కన్వీనర్ మాజీ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు మాజీ కౌన్సిలర్తో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికే కాదు ప్రపంచానికి ఆదర్శమైన వ్యక్తి, దిక్సూచి, మార్గదర్శి అని పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఒక మహోన్నత నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతీయుల గుండెల్లో చిరస్మరణీయుడని గుర్తు చేశారు. ఆయన బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడిచి ఆయన ఉన్నత ఆశయాల నెరవేర్పుకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారన్నారు. మహానుభావం దైవాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా వీళ్ళ పల్లెలు, పట్టణాలన్నీ కూడా కేసీఆర్ గారి నేతృత్వంలో అభివృద్ధి దిశగా పోయినాయి. పల్లెలు కూడా బాగుండాలి, పట్టణాలు కూడా బాగుండాలని వారు రాజ్యాంగంలో పొందుపరిచారు కాబట్టి ఈ స్థాయిగా ముందుకు పోతా ఉన్నాం. అందుకే ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు యావత్ భారతదేశ ప్రజలకు ఒక దైవంగా ప్రయాణపడతా ఉన్నాం. తప్పకుండా వారి సేవలను గుర్తిస్తూ, స్మరిస్తూ తరాలకు కూడా మనం ముందు తీసుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మహానుభావుని ఆలోచనకు అనుగుణంగా వారి స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోదామని సందర్భంగా ప్రతినబడుతూ ముందుకు సాగుదాం. జై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా ఆయన వర్ధంతి జోహార్లు అర్పించడం జరిగింది. వర్ధంతి సభ నిర్వహించుకోవడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాతనే కాదు, ప్రపంచానికి ఒక దిక్సూచి, భారతదేశం యొక్క భవిష్యత్తుకు ఆయన మార్గదర్శి. ఆయన వందల సంవత్సరాల చరిత్రను పసిగట్టి రాజ్యాంగాన్ని రాసిండు. ప్రపంచంలోనే ఆయనంత మేధావి లేడు అనడానికి ఇది నిదర్శనం. ఈరోజు ఆయన రాజ్యాంగం ఇప్పటికీ మరి తెలంగాణ రాష్ట్రం ఆర్టికల్ 3 వచ్చిందంటే ఆయన ముందుగానే ఎంత ఆలోచించిండో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారం ఈరోజు బడుగు బలహీన వర్గాలన్నీ రాజకీయంగా ఎదగడానికి ఒక ఆర్టికల్ను పెట్టి, అదేవిధంగా అందరినీ సమానత్వంగా ఉండే విధంగా ఆ రాజ్యాంగ నిర్మాణంలో పొందుపరచడం అనేది ఆయన ముందు చూపుకు నిదర్శనం. మన భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావునికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈరోజు మెదక్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం. మనకు అందరు తెలుసు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం భారతదేశానికి కాదు, ఈ ప్రపంచానికి ఆదర్శమైనటువంటి వ్యక్తిగా మరి వారు కొనియాడబడుతున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉంటూ మిగతా సభ్యులందరినీ కలుపుకొని ఈ భారతదేశం యొక్క భవిష్యత్ ఏ విధంగా ఉండాలి, వాణిజ్యపరంగా కావచ్చు, న్యాయపరంగా కావచ్చు, ఇట్లా రాజ్యాంగ పరంగా కావచ్చు, ఈ భారతదేశం సుసంపన్నంగా సువిశాలమైన భారతదేశానికి ప్రపంచంలో ఒక మార్గదర్శకమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చే దిశగా వారు ఎనలేని కృషి చేశారు. మరి ఆ రాజ్యాంగమే ఈరోజు భారతదేశాన్ని ప్రపంచం కూడా మరి ఈ రాజ్యాంగాన్ని అనుసరించే విధంగా, ఈ రాజ్యాంగం పట్ల అమితమైన గౌరవం ఉండే విధంగా మెదక్ జిల్లాలో జరగనున్న ఎన్నికల కోసం ఏర్పాట్లు పటిష్టం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ఈరోజు స్వయంగా క్షేత్రస్థాయి ఏర్పాట్లను పరిశీలించారు. పాపన్నపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కీలక కేంద్రాలను కలెక్టర్ బృందంతో కలిసి తనిఖీ చేశారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ కేంద్రం, ఎన్నికల సామగ్రి పంపిణీకి ఉద్దేశించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో ఎలాంటి లోపాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ ఏర్పాట్లను కూడా ఆయన పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు అన్ని వసతులను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని తహసీల్దార్, ఎంపీడీఓతో సహా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఎస్పెషల్లీ మెదక్ జిల్లా ప్రజలకు
మనము ఫేజ్ 1 పోలింగ్ స్టేషన్ ఫేజ్ 1కి సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆల్రెడీ నామినేషన్స్ ప్రక్రియ మొత్తం పూర్తి చేసుకొని ప్రజెంట్గా ఇప్పుడు క్యాంపెయినింగ్ నడుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మనకు 11th డిసెంబర్ రోజు ఎన్నికలు అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి 11th డిసెంబర్ అంటే పోలింగ్ స్టాఫ్ అందరు కూడా 10th డిసెంబర్ రోజే మన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్కి రావడం జరుగుతుంది. ఇక్కడ జెడ్పిహెచ్ఎస్ పాపన్నపేటలో మనము ఈ మండలికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్ పెట్టడం జరిగింది. సో అది కూడా పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా మంచిగా చేయడం జరుగుతూ ఉంది. సో అదేవిధంగా మన ఈ ఫస్ట్ ఫేజ్లో 6 మండలాలకు సంబంధించిన గ్రామ పంచాయతీ సర్పంచ్లు ప్లస్ వార్డు మెంబర్ల ఎన్నిక కోసము మనకి ఇంతకుముందు 14 గ్రామ పంచాయతీలలో ఫస్ట్ ఫేజ్లో మనకి టోటల్గా బాడీ మొత్తం యునానిమస్ అయితే. మెదక్ జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేసింది. జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ రాహుల్ రాజ్ మొదటి విడత ఎన్నికల ఏర్పాట్లు, భద్రత మరియు నియమావళి అమలుపై కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడత ఎన్నికల కోసం నామినేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని, ప్రస్తుతం ఆయా గ్రామాల్లో ప్రచారం జోరుగా నడుస్తోందని తెలిపారు. మొదటి విడత ఎన్నికలకు డిసెంబర్ 11 పోలింగ్ ఉన్నందున డిసెంబర్ 10వ తేదీ రోజున ఎన్నికల సిబ్బంది అందరూ విధిగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు చేరుకోవాలని ఆయన ఆదేశించారు. మొదటి విడతలో 6 మండలాల్లో జరిగే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు అత్యంత పారదర్శకంగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. అంతేకాదు మొదటి విడతలోనే 14 గ్రామ పంచాయతీలు సర్పంచ్, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ ఎన్నికలు పూర్తయినప్పటికీ ఆయా గ్రామాల్లో కూడా ఎన్నికల నియమావళి కొనసాగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. లలిత భర్త పేరు నారాయణ. అదేనా? మీకు ఏం గుడ్లు పడ్డదు? సో ఇప్పుడు ఈ నెంబర్ రాయాలా? వాడద్దు. సో ఇప్పుడు మీకు ఇది ఫోటో ఓటర్ స్లిప్లో ఎట్లా ఉంటుందో దీనికి నెంబర్ అట్లా ఉంటుంది. ఇవి టీజీఎన్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.